ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారంలో నిజ నిజాలు తేల్చారని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తే అందులో సిబిఐ నుంచి 2, అదేవిధంగా సిట్ నుంచి 2, FSSAI నుంచి 2 అని చెప్పేసి ఒక నిపుణుడిని ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఏంటండి అంటే రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు ఇందాక జారీ చేసింది. తప్పు ఎవరిదైతే, ఒకవేళ వైసీపీదైనా టీడీపీదైనా తప్పు నిగ్గు తేల్చితే ఏంటి పరిస్థితి? ఇక్కడ కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. తిరుమల తిరుపతి ఇవాళ వెంకటేశ్వర స్వామి అసలు రాష్ట్రాలకు అతీతంగా దేశం మొత్తం తరలి వస్తారు. రోజుకు 60,000 మంది భక్తులు, అసలు రోజుకు 3 లక్షల లడ్లు తయారవుతుంటాయి. మహాప్రసాదంగా భావిస్తారు. ఆ ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ చేయటం అనేది చాలా సీరియస్ అంశం. అదే సుప్రీంకోర్టు కూడా ఫైర్ అయింది. కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి ఈ మహాప్రసాదంలో నెయ్యి కల్తీ అనేది అది చాలా సీరియస్ అంశం అంటూ స్పష్టంగా ఏమని చెప్పింది. ఇది తుషార్ మెహతాని అడిగింది. ఎవరైనా సొలిసిటర్ జనరల్, మనం 10 ఇయర్స్గా ఉన్నారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఒక 4 దశాబ్దాల అనుభవం. తుషార్ మెహతా ఏమన్నారు, కేంద్రం అభిప్రాయం తెలుసుకోమన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ అది 2 రోజులుగా బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తోంది, దానిపైన నమ్మకం ఉంది, ఆ సిట్ కొనసాగించమని అడిగితే భక్తుల విశ్వాసానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంకా దానిపైన విమర్శలకు అతీతంగా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేద్దాం. ఏంటి, ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఇప్పుడున్న సిట్ కొనసాగుతోంది. ఇప్పుడున్న సిట్ని మరింత ఇండివిడ్యువలైజ్ చేయటం అన్నమాట. ఏ పని మీరు చెప్పిందే, 2 కేంద్ర అధికారులు సిబిఐ, 2 రాష్ట్ర అధికారులు అంటే సిట్లో ఉన్న 2, లేకపోతే మీరు FSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నిపుణుడు 1, 5గురితో ఒక స్వతంత్ర సిట్ వేసి సిబిఐ డైరెక్టర్ని పర్యవేక్షించమని. ఆయన ప్రవీణ్ సూద్, సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ 5 సభ్యుల స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఈ ఆవు నెయ్యి కల్తీ విషయం నిజాలు నిగ్గు తేల్చాలి. రాజకీయాలని మనం దేవుడితో ముడిపెట్టకండి, దేవుడితో రాజకీయాలు చేయకండి అని ఫైర్ అయ్యారు మొన్న. ఇదే ద్విసభ్య ధర్మాసనం మనం చూసాం. ఇవాళ మరి ఏ విధంగా దేవుడిని రాజకీయం చేస్తున్నారో మనం విన్న పరిస్థితుల్లో ఇప్పుడు నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం కోట్లాది భక్తుల్లో వచ్చిందనమాట. ఆవు నెయ్యి కల్తీ జరిగిందనేది నిజం. ఆవు నెయ్యి వీళ్ళు ఆ టెండర్ నిబంధనలు మార్చడంలోనే వాళ్ళ యొక్క కమిషన్ల కక్కుర్తి బయటపడింది. వాళ్ళ సుప్రీంకోర్టు కూడా ఏమని ఫైర్ అయింది, అది గనక నిజం అయితే సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. అసలు వైవి సుబ్బారెడ్డి పైన అక్షంతలు వేసింది. పిటిషన్ వేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన డిస్గైజ్ ఏంటి, తన యొక్క ఐడెంటిటీని మరుగుపరిచాడు. ఆయన హయాంలోనే ఈ కల్తీ జరిగింది, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశాడు అనేది సుప్రీంకోర్టుకు చెప్పకపోవటం పైన చాలా సీరియస్ అయిందని. మీరు టీటీడీ బోర్డు చైర్మన్, మీ హయాంలో ఇది జరిగింది 4 ఏళ్ళు, మీరు మీ యొక్క ఆ పోస్టును ఎందుకని మీరు దాచి ఉంచారు అని సుబ్బారెడ్డిని అక్షంతలేసిందని కూడా మనం విన్నాం. ఇప్పుడు పూర్తి కంటెంట్ వస్తే తప్ప దానిలో మొత్తం అంతా మనకి తెలియని పరిస్థితుల్లో భక్తులందరికీ ఒక విశ్వాసం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవు నెయ్యి కల్తీ ఎవరు చేసినా శిక్షార్హులే. ఏఆర్ డైరీ మనం చూసాం. ఏంటి, అసలు దాని యొక్క రోజువారీ సామర్థ్యం మరి 6 టన్నులంట. 6 టన్నుల కెపాసిటీ ఉన్నది. అసలు వాళ్ళ దగ్గర స్టోరేజే 6 టన్నులంట. నీ దగ్గర ఉన్నటువంటి ఆ నిల్వ సామర్థ్యం మీ డైరీలో 6 టన్నులంటే అసలు దానికి 1000 టన్నుల కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటి? 6 నెలల్లో అది 1000 టన్నులు ఎలా సరఫరా చేస్తుంది?
10 లక్షల టన్నుల కాంట్రాక్ట్ దానికి ఇచ్చేశారు. ఎవరికి? ఏఆర్ డైరీ. ఆ ఏఆర్ డైరీ వెనక ఎవరున్నారు ఏంటి? అక్కడి నుంచి ట్యాంకర్ బయలుదేరి దుండిగల్ నుంచి తిరుమల రావటం కోసం అసలు నిబంధన మార్చారు. గతంలో ఏంటి, 800 కిలోమీటర్ల రేడియస్ లోపల ఉన్న డైరీలకే ఇవ్వాలి, 1500 కిలోమీటర్లు ఇచ్చారు. ఎందుకు మార్చారు? ఈ ఏఆర్ డైరీ కోసమే అది మార్చినట్టుగా. దానికి వెనుక రాజకీయం ఏమైనా జరిగిందా? అసలు అక్కడ ట్యాంకర్ బయలుదేరి తిరుమల రావడానికి 15 రోజులంట, 10 రోజులంట, 8 రోజులంట. ఇంతింత గడువు ఎందుకు పడుతుంది? ఒక రోజు 15 గంటలు పట్టుద్ది. ఏది 1500 కిలోమీటర్లు రావాలంటే నీకు ఇన్ని రోజులు కల్తీ నెయ్యి మరి అది నింపుకొని వస్తుంది ఆ ట్యాంకర్ అని ఇవాళ ప్రధాన విమర్శ, ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు. వీటన్నిటిపైన నిజాలు నిగ్గు తేల్చాలా? టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు? ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఎవరెవరు పనిచేశారు? సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. అప్పటి ఈఓ ఎక్కడున్నాడు? ఇంత వివాదం 15 రోజులు జరుగుతున్నా ఈఓ ధర్మారెడ్డి ఐప్లేయర్ గాయం. అతను కూడా హాజరవ్వాలి. ఏది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు 5 సభ్యుల సిట్ దగ్గర ధర్మారెడ్డి రావాలి, భూమన కరుణాకర్ రెడ్డి రావాలి, నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి రావాలి. అంతే తప్ప నేనేదో అఖండం దగ్గర కర్పూరం వెలిగించి తిప్పుతానంటే కుదరదు. నిజాల నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సిబిఐ పర్యవేక్షణలో జరిగేటటువంటి ఈ ఇండివిజువల్ సిట్ తెలుస్తుంది. కానీ రాజకీయాల్లో అనవసరంగా దేవుని లాగుతున్నారు. నిజంగా కల్తీ లడ్డులో అంటే ఆ లడ్డులో కల్తీ జరిగితే సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ఇప్పుడు కల్తీ జరిగిందని ఈవో చెప్పాక మీరు ఎట్లా ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి సుప్రీం వ్యాఖ్యలు. అసలు ప్రెస్ మీట్ ఆయన పెట్టలేదు. సీఎం చంద్రబాబు పెట్టింది ప్రెస్ మీటు కాదు. 100 రోజుల సందర్భంగా ఆయన తన ఎమ్మెల్యేలు 164 మంది సమావేశంలో 100 రోజుల విజయాలు, ఆ 100 రోజుల విజయాలని ప్రజల దృష్టిలోకి వెళ్ళనీయకుండా ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను చెబుతూ ఆయన అన్నమాట ఇది. ఏది చివరికి వీళ్ళు దేవుడి నెయ్యిలో కూడా కక్కుర్తి పడ్డారంటూ, నెయ్యి కల్తీ చేశారంటే వీళ్ళు ఎంత పాపిష్టి వ్యక్తులంటూ ఆయన ఆవేదన. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండవది, అది పెట్టింది చివాట్లు కాదు, అదేంటి సందేహాలు వ్యక్తం చేసింది. నెక్స్ట్ శ్యామలరావు ఈవో కల్తీ జరగలేదనలేదు. తను వచ్చిన తర్వాత, తను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదం జరుగుతుంది, కల్తీ అనేది లేదు అన్నాడు. ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారంటే ఆధారాలు ఉన్నాయి. ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా ఒక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ, పరిశోధనా సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టుని ఆధారంగా చేసుకునే చేస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా. ఈ చర్చ అంతా దానిపైనే. దానికి సుప్రీంకోర్టు ఏమన్నది? సెకండ్ శాంపుల్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉన్నది సరే, మరి మీరు మైసూరు ప్రయోగశాల, గజియాబాద్ ల్యాబ్కి కూడా పంపుంటే బాగుండేది, సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుండేదనే ఒక దీన్ని సూచనను వ్యక్తం చేసింది. ఏది? సుప్రీంకోర్టు. అంతే తప్ప ఇప్పుడు రాజకీయాలతో దేవుడిని ముడిపెట్టకండి, దేవుడిని రాజకీయాల్లోకి లాక్కండి అన్న వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా ఆలస్యంగా మేల్కొన్నట్టుంది. దేవుడితో రాజకీయం చేయటం ఈ దేశంలో ప్రారంభం అవటం ఇదే తొలిసారి కాదు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఇప్పటికీ 30-40 ఏళ్ళు అవుతుంది. ఏది? ఏ రోజైతే బాబ్రీ మసీదు కూలగొట్టారో ఆ రోజే దేవుడిని రాజకీయాల్లోకి లాగేశారు. ఒక నాయకుడు రథయాత్ర చేశాడు, అది ఒక పార్టీ అధికారానికి దోహదపడింది, ఒక ప్రభుత్వం పడిపోవటానికి దోహదపడింది, ఒక ప్రధాని న్యాయస్థానం ముందు నిలబడటానికి దోహదపడింది. ఏంటి? పివి నరసింహారావే బోనెక్కారు. ఇక్కడ ఏంటి? దేవుడు రాజకీయం కలగా పులగం అయిపోయిన భారతదేశంలో కొత్తగా దేవుడిని మళ్ళీ రాజకీయాల్లో కూడా కోటి చుట్టూ తిరుగుతున్నారా? కొత్తగా దేవుడిని రాజకీయాల్లోకి లాగేదేమీ లేదు. అంటే ప్రతి ఎన్నికల ప్రచారంలో ఈ రాజకీయ నాయకులు దేవుడు గుళ్ళకి వెళ్తారు, ప్రతి ఎన్నికల ప్రచారంలో ఈ రాజకీయ నాయకులు మసీదులు బయట ఉంటారు. అంటే రంజాన్ వచ్చిందనుకో వీళ్ళే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు, ఏంటి ఇఫ్తార్లు ఇస్తారు, ఆ ఇఫ్తార్లకు రాజకీయ నాయకులు అటెండ్ అవుతారు. అంటే ఏంటి? మతంతో రాజకీయం, విశ్వాసాలతో రాజకీయం,
తర్వాత ఇది ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు జరుగుతున్నదే. ఆదివారం ఎన్నికలు వస్తున్నాయి, ఆదివారం చర్చి ముందు ప్రత్యక్షం అవుతారు ఈ రాజకీయ నాయకులు, ఈ పాల్గొనే అభ్యర్థులు. ఆ తర్వాత రోజుల్లో వెళ్ళరే, ఆ రోజే ఎందుకు వెళ్తారు అంటే రాజకీయాన్ని చర్చిలతో, మసీదులతో, దేవాలయాలతో కొత్తగా ముడిపెట్టలేదు, దేవుణ్ణి కొత్తగా లాగలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సందేశం గొప్పది, వాళ్ళ ఆవేదన గొప్పది. ఏది గవాయి గారు కావచ్చు, లేకపోతే విశ్వనాథన్ గారు కావచ్చు, దేవుణ్ణి అయినా వదిలేయండి అయ్యా, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి అనే వాళ్ళ ఆవేదన. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ పార్టీలకి కనువిప్పు కావాలి. అవుతుందంటారా? నాకు అనుమానం. పొరపాటును కూడా అయ్యే అవకాశం లేదన్నమాట.